రైతు సోదరులందరికీ నమస్కారం. ఈరోజు వీడియోలో మనం ఎన్పికే 319 అంటే ఏమిటి, దీన్ని ఏ టైంలో టమోటా పంటలో పిచికారీ చేసుకోవాలి, అదేవిధంగా దీనివల్ల కలిగే లాభాలు ఏంటి, దీన్ని ఎంత మోతాదు టమోటా పంటలో పిచికారీ చేయాలి అనే వివరాల గురించి పూర్తిగా వీడియోలో అయితే తెలుసుకుందాం. ముందుగా ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. మేమిచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. ఎన్పికే 319 అంటే ఎన్ అంటే నత్రజని, పి అంటే భాస్వరం, కే అంటే పొటాష్. ఈ ఎన్పికే 319 అనే దాన్ని టమోటా పంటలో 15వ రోజు నుంచి 40 రోజుల వరకు అయితే దీన్ని పిచికారీ చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా దీన్ని సామర్థ్యం అనేది టమోటా పంటలో ఎలా ఉంటుందంటే, ఎన్ అంటే నత్రజని అనేది ఇది మొక్కలు బాగా పెరగడానికి అనేక విధాలుగా మనకైతే ఉపయోగపడుతుంది. లేదా నెక్స్ట్ పి భాస్వరం అనేది వేరు మరియు కాండం పెరుగుదలకు, అదేవిధంగా చెట్టు యొక్క కిరణజన్య సంయోగ క్రియకు చాలా బాగా ఉపయోగపడడం అయితే జరుగుతుంది. అదేవిధంగా నెక్స్ట్ పొటాష్, ఇది పంట దిగుబడిని పెంచడానికి, అదేవిధంగా పూత రాలకుండా ఆ పూత కాయగా సెట్ కావడానికి బాగా ఉపయోగపడుతుంది. దీన్ని టమోటా పంటలో 15 రోజుల నుంచి 40 రోజుల వరకు వారానికి ఒక్కసారైనా టమోటా పంటలో పిచికారీ చేయడం ద్వారా మన టమోటా పంటకు ఇప్పుడు చెప్పిన ఎన్పికే అనే ఉపయోగాలు ఖచ్చితంగా మంచి రిజల్ట్స్ అనేది వస్తాయి. దీన్ని ఎలాంటి పురుగు మందుల్లోకైనా కూడా పక్కన కలుపుకొని పిచికారీ చేసుకోవచ్చు, రిజల్ట్స్ బాగుంటుంది. అదేవిధంగా దీన్ని 1 లీటర్ నీటికి 3 నుంచి 5 గ్రాములు మోతాదు మందు అనేది కలుపుకొని వారానికి ఒకసారి పిచికారీ చేయడం ద్వారా రిజల్ట్స్ అనేది బాగా ఉంటుంది. మరి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసి వెళ్ళండి వెళ్ళేటప్పుడు.